నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొన్ని రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తుంటూ సంచలన ప్రకటన చేశారు. రాజీనామా లేఖను ఆయనే స్వయంగా విడుదల చేశారు. అనుచరులతో సమావేశం అనంతరం కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు జీవన్ రెడ్డి ప్రకటించారు. జీవన్ రెడ్డితో పాటు సుమారు 1500 మంది కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. జీవన్ రెడ్డి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయా? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. నిజంగా రాజీనామా నేపథ్యంలో సీఎం ఎలా దీనిపై రేవంత్ రెడ్డి స్పందించబోతున్నారు? జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయనే ఏమన్నారో ఇప్పుడు మనం విందాం. గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు? నువ్వు ఇవ్వాలే చెప్తున్నా, నేను నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదు చెప్పట్టు నేను. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు? నువ్వు ఇవ్వాలే చెప్తున్నా, నేను నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదు చెప్పట్టు. రైట్, జీవన్ రెడ్డి వాయిస్ విన్నాం కదా. జీవన్ రెడ్డికి సరైన సమాధానం మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చెప్తారనేది చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మార్చి 20న మరో కొత్త పార్టీ కూడా ఎంట్రీ కాబోతుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ఖరారు చేయనున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తన పార్టీని మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది వాటి బిగ్టాక్లో మనం ఈ రెండింటి అంశాలపైన చర్చిద్దాం. బిగ్టాక్లో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు శ్యామల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్టూడియోలో మనతో ఉన్నారు. అదేవిధంగా కర్ణే అరవింద్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్ గాంధీ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పుణ్యులు పెద్దలు కూడా మనతో ఉన్నారు. నమస్తే అండి. ఈ విధంగా మనతో పాటు సీనియర్ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మణ్ గారు. గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు, ఈరోజు రెండు పర్యాలకు సంబంధించినటువంటి రెండు అంశాలను మనం తీసుకున్నాం. ఒకటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఒక 1500 మందితోటి నాకు ఒక 28 నెలలుగా, సుమారుగా అంటే 20 నెలలుగా అడుగడుగున అవమానం జరుగుతుంది, అవమానం బారిన పడుతున్నాను. ఇక్కడ పార్టీ సంక్షోభంలోకి రాకముందు లేకుంటే వచ్చిన తర్వాతైనా దీన్ని కాపాడుకోవడానికి మా అంతా కృషి చేశాము. ఈ నేపథ్యంలో సంక్షోభంలో ఉండాల్సిన పార్టీని కూడా నెట్టుకొచ్చాము. దీనికి సీనియర్ నాయకులతో పాటు యువకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన వ్యక్తులు ఇది పార్టీ మాది, అడ్డమస్తే తొక్కుతాం, మాకు ఎదురు ఎవరు లేరు, మేము చెప్పిందే వేదం, మేము చేసేదే రాజ్యం అనే రీతిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నాను, ప్రతి గడప రేపండలు తిరుగుతున్నాను. అదొకటి. ఈ నేపథ్యంలో దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతుంది, కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏంటి అనేది వివరించాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఏదైతే తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నారు కల్వకుంట్ల కవిత గారు. నిజంగానే ఏదైతే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో ఒక పార్టీ ఏర్పడబోతుంది. ఆ పార్టీ విధి విధానాలకు సంబంధించి కావచ్చు, ఏదే కావచ్చు, ఇప్పుడున్న పార్టీలకు ధీటుగా వస్తే ఎలా ఉండబోతుంది, ఈ రెండు అంశాలపైన మీరు చర్చలో ఉన్నారు కాబట్టి ఈ రెండు అంశాలపైన ఏమని వివరిస్తారు? జీవన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎవరు కాదని లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇవాళ, అది జాతీయ పార్టీ. సో జాతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తొందరపడి ఆవేశపడి లేకపోతే తమకు పదవులు రాలేదు అని చెప్పి ఇతర రాజకీయ పార్టీలకు వెళ్ళడము లేకపోతే పార్టీని వదిలేసి వెళ్ళిపోవడము అనేది దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటా అది అధిష్టానం ఢిల్లీలో అనేది నేనైతే అనుకోవటం.
అలా తీసుకునే వాళ్ళైతే ఈ పాటికి మాట్లాడే వాళ్ళు, ఢిల్లీకి పిలిచేవాళ్ళు, సర్దుబాటు చేసేవాళ్ళు. ముఖ్యమంత్రికే దాన్ని వదిలేశారు ఆ ఇష్యూ. సో ముఖ్యమంత్రి ప్రతినిధులను పంపారు, ప్రతినిధులు మాట్లాడారు. మాట్లాడినా కూడా మరి ఏం ఇంటర్నల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఆయన ఏం అడిగారో ఎవరికి తెలియదు. మరి ఆయనకైతే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇవి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఆయన నియోజకవర్గంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు ఇవ్వడం లేదు అనేది ఆయనది ఆవేశం ఉంది. సో ఎంత కన్విన్స్ చేసినా ఆయన నిర్ణయం తీసేసుకున్నారు, ఇంకా నేను ఈ పార్టీలో ఉండను. ఇది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, పార్టీలు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఏంటి. అయితే ఏంటంటే ఆయన నియోజకవర్గంలో కొంత ఆయనకు, ఎందుకంటే సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆ తర్వాత ఆయనకు తోడుగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి చాలా 5 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో పాటే వెళ్తారు. నష్టం అయితే ఉంటుంది, ఏం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు రాను రాను కాలం ఏమైపోతుందంటే సీనియర్ లీడర్లు అవుట్డేట్ అయిపోతున్నారు అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ అనేది ఏ పార్టీలే అవుట్డేట్ అయిపోతున్నప్పుడు వాళ్ళు కొత్త తరాన్ని తీసుకురావటము, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకురావటము చేస్తున్నారు. మరి ఈయన కూడా ఆయన పోటీ నెక్స్ట్ ఎన్నికలు వస్తే ఆయన పోటీ చేస్తాడు కాదు కదా, ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఏ పార్టీలో చేస్తాడు? నేను బీజేపీలో చేరానని నిన్న చెప్పిన వార్తలు. ఇంకా ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీనే ఉండేది ఆయన చేరాలనుకుంటే. చేరకుండా ఉంటే ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇండిపెండెంట్ గా ఉంటే ఈ కాలంలో రాజకీయ పార్టీలు లేకుండా ఇండిపెండెంట్ గా ఉంటే కూడా సాధించవచ్చు. చాలా చోట్ల ఇండిపెండెంట్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రజలకు చేసిన సేవను బట్టి ప్రజలు ఓట్లు వేస్తారు, లేకుండా ఉండరు. నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా పోటీ చేసినా కూడా ఆ ఓట్లు అయితే వేస్తారు. మరి ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఏ ఎలక్షన్స్ లేవు, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఒకేసారి వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆయన ఏ పార్టీలో చేరతాడు అనేది చూడాలి. ఒకటి, ఏ పార్టీలో చేరినా కూడా అప్పటి రాజకీయాలు ఎలా ఉంటాయి 2.5 సంవత్సరాల తర్వాత అనేది ఇప్పుడు చెప్పలేరు. ఆనాటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీకి బలం ఇంకా పెరుగుతుందా, లేదు ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఇంకా బలహీనపడుతుందా అనేది చూడాల్సి వస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అవకాశాలు ఉన్నప్పుడు చాలా మంది మళ్ళీ పార్టీలు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికి ఎవరికి కూడా మాకు అధికారం కావాలనే పద్ధతిలో ఉంటారు. ప్రతి ఎన్నికల ముందు చూస్తున్నాం చాలా మంది పార్టీలు మారుతుంటారు. సో ఈయన కూడా ఓపికతో పార్టీ నమ్ముకొని ఉండింటే గనక అది ఒక రకంగా అధిష్టానం గుర్తించి ఒకవేళ ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి అది సరిదిద్దే అవకాశం. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుంది, దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరని నేనైతే అనుకుంటున్నాను ఈ విషయంలో. ఇంకా రెండోది, మీరు చెప్పినట్టు కవిత గారి పార్టీ అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ లో డిలే అవుతున్నారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్ కొత్త పార్టీకి పెట్టినప్పుడు అనేక అందులో అంశాల మీద కొరి వేస్తుంటారు వాళ్ళు, అంటే క్లారిఫికేషన్స్ అడుగుతుంటారు, ఇదేంటి అదేంటి అని. సో లేట్ అవుతున్నది ఆమె పార్టీ రిజిస్ట్రేషన్. దాంతో ఆమె కోర్టు ఉంది, ఢిల్లీ హైకోర్టులో వేస్తే ఢిల్లీ హైకోర్టు త్వరగా చేయండి అని చెప్పారు. అది కోర్టు ఊరికే త్వరగా చేయండి అని చెప్పగలుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ చేయండి అని శాసించలేదు. ఎందుకంటే అది ఎలక్షన్ కమిషన్కు పూర్తి స్వేచ్ఛ ఉంది. అందువల్ల రిజిస్ట్రేషన్ తొందరగా అయితే ఆమె తొందరగా తన యొక్క పార్టీని ప్రకటించుకొని ఆమె ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. అది లేట్ అయ్యే కొద్దీ ఇంకా లేట్ అవుతుంది. ఇంకా లేట్ కాదు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటే ఇంకా పార్టీని ఆమె మంచి రోజు చూసుకొని ప్రకటించుకొని జనంలోకి. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న ఏంది, ఆమె పార్టీ వస్తే ఏంటి బీఆర్ఎస్ కు నష్టమా లేదా ఇతర పార్టీలకు లాభమా అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం అయితే వస్తుంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆమెకంటూ ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు రావు మనకు అనేటువంటి అనుమానం ఉన్న వాళ్ళు కూడా బయటికి వస్తారు. కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది.
ఇప్పుడు ట్రయాంగిల్ పోటీ వస్తున్నప్పుడు ఈమె కూడా పార్టీ కూడా పోటీలోకి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆమెకు పోతుందా, లేదు బీఆర్ఎస్ ఓటు చీలి ఆమెకు పోతుందా? ఈ రెండు ఇంపార్టెంట్. బీఆర్ఎస్ ఓటు చీలి ఆమెకు పోతే బీఆర్ఎస్కి నష్టం వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆమెకు పోతే బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. అందువలన ఇంకా ఆమె యొక్క స్ట్రాటజీ ఏంటి, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఆమె నెట్వర్క్ ఏంది, ఎలాంటి నాయకులు ఆ పార్టీలో చేరతారు అంటే నాయకులకు కూడా బలం ఉండాలి. ఎవరంటే వాళ్ళు చేరితే, బలం లేని వాళ్ళు చేరితే ప్రయోజనం ఏముంది? ప్రజలు గుర్తించరు కదా. బలమున్న వాళ్ళు చేరితేనే గుర్తిస్తారు. ఇప్పుడు కాలమాన పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొత్తగా వచ్చే అభ్యర్థులకు అవకాశం లేవు. ఒకప్పుడు ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు ఎవ్వరూ ఊహించలే. బంకు పెట్టుకొని నడుపుకునే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పుడు ఎన్టీ రామారావును చూశారు, కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని చూశారు, ఓట్లేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఈ నాయకుడు మనకు పనికి వస్తాడా, పనికిరా, గుర్తింపు ఉందే లేదా, ఇవన్నీ చూస్తారు. అందువలన కొత్తగా అభ్యర్థికి ఎంత అవకాశాలు తక్కువ ఉన్నాయి అనేది మనందరం అన్ని ఎలక్షన్లో చూస్తున్నాం. చూడాలి ఇప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమన్నది ఆమె స్ట్రాటజీని బట్టి ఉంటుంది. ఆమె ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ అవినీతిని, లేకపోతే నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు పెట్టగలిగితే జనం హర్షిస్తారు. మరి ఇలా చేస్తున్నది ఊకదంపుడు మాటలు వేరు, వాస్తవాలు చెప్పడం వేరు, ఆధారాలతో మాట్లాడడం వేరు. ఇవాళ రాజకీయాలు ఎందుకు అయిపోయినాయంటే ఊకదంపుడు అయిపోయింది. ఏదో పదాలన్నీ చేర్చి సర్కాస్టిక్ గా మాట్లాడడము, ఆధారాలు లేకుండా నిందలేయటము జరుగుతుంటే ప్రజల్లో ఇవాళ అంత తెలివి తక్కువగా ఏం లేరు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అన్ని గమనిస్తుంటారు, చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అందువల్ల ఆమె ఏ లైన్లో అంటే స్ట్రాటజీని బట్టి ఆమె సక్సెస్ అవుతుందా కాదా, కొంతవరకన్నా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఈ ట్రయాంగిల్ లో ఆమెకు అట్రాక్ట్ అయిపోయి ఆమె ముఖ్యమంత్రి అయిపోతారని నేనైతే అనుకోవటం. రైట్. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు జీవన్ రెడ్డి రాజీనామా, మరో పక్క తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుంది. ఎవరికి నష్టం, ఎవరికి లాభం? జీవన్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ వైఖరి ఏంటి? జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. జోజిరెడ్డి గారు, మీ జిల్లా లోపల ఈరోజు 1500 మందితోటి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి, బాగా ఎల్లేని సేవలు చేసినటువంటి సీనియర్ నాయకుడిగా జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసిన వ్యక్తి ఆవేశంలో ఉన్న బాధతో తను మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే అందరిది, కానీ ఒక్కరు సొత్తు కాదు, కానీ ఇది నాది, ఎవరు అడ్డం వచ్చినా తొక్కేస్తా అనే అహంకార ధోరణిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజంగా 20 సంవత్సరాల నుంచి పట్టుకొని 25 సంవత్సరాల నుంచి ఎప్పటి నుండో ఉంటే సీనియారిటీగా 20 నెలల నుంచి అవమాన భారాలు మోసిన, ప్రతి అడుగడుగున అవమానాలే, ప్రతి చోట. నేను ఇండిపెండెంట్లను పెట్టుకొని 5గురిని గెలిపించుకున్నాడు మొన్న. ఈ నేపథ్యంలోనే రాజీకి రాలేదు. ఇక పని అయిపోయింది, ఇక కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని తీసుకురావాలని చూస్తున్నారు తప్ప నాలో ఆ సహనం కోల్పోయేలా చేశారు. ఇంత మర్యాద లేదు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో గౌరవాలు ఉన్నాయి, మర్యాదలు ఉన్నాయి, అంత మాత్రాన్ని ఎవరు తీసేయలేము కదా. క్లారిటీగా నాతో సంప్రదింపులు లేవు, ఎవరు రాలేదు. నాకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద బజార్లో నరికి చంపినా కానీ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు, ఆ వ్యక్తులను పట్టించుకోలేదు, పరామర్శించడానికి కూడా రాలేదు అనేది మాట్లాడుతున్నాం. నిజంగా ఈ నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్య చేపడుతుంది? ఇక అతను భీష్మించుకొని కూర్చున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి తీర్థం పుచ్చుకోలేను, ఇక రాలేను, ఎవరి మాట వినను అని. ఇక నెక్స్ట్ తెలంగాణలోకి కొత్త పార్టీ ఆవిర్భావం చేసుకోబోతుంది. అది కూడా శ్రీరామనవమి రోజున కొత్త పార్టీ కవిత గారు వారి మెట్టినీటితోటి ప్రచారం చేసుకోబోతున్నగా తెలుస్తుంది. నిజంగా తెలంగాణలో ఇంకో పార్టీ ఆవిర్భావించకపోతే నష్టం ఎవరికి, ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం.
ఈ రోజు జీవన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు ఫస్ట్ తెలుగుదేశంలో ఫస్ట్ ఆయన సర్పంచ్ గా, తర్వాత సమితి అధ్యక్షుడిగా, అదేవిధంగా తర్వాత తెలుగుదేశం మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ లో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఒకసారి 2 సార్లు ఏమో అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ గా, అందరికీ పబ్లిక్ లో ఉండే మనిషిగా తనని ఎంపీగా పోటీ చేపించారు. కేసీఆర్ గారి మీద ఓడిపోయారు. చాలా ఇట్లాంటివి జరుపుకుంటూ వస్తున్నాయి. మొన్నటి ఇష్యూలో కూడా జీవన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది, సంజయ్ గారు గెలవడం జరిగింది సెకండ్ టైం. ఈ గెలిచిన క్రమంలో సంజయ్ గారు బీఆర్ఎస్ లో ఉంటే ఇదంతా సమస్య ఉండేది కాదు. బీఆర్ఎస్ కండువ కింద పడేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువ కప్పుకొని నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పబ్లిక్ గానే చెప్తున్న సిచ్యువేషన్స్ మనం గమనిస్తున్నాం. ఇవాళ జీవన్ రెడ్డి గారికి వాస్తవంగా చెప్పాలంటే కేశవరావు గారిని చూసి జీవన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఉన్న గుణం ఏంటంటే ఏదున్నా ఓపెన్ గా అనేయడం ఒక్కటే తెలుసు. ఆయనకున్న ఫస్ట్ నుంచి కూడా ఏం చేస్తాడంటే ఏదున్నా కానీ అది నా వాళ్ళు నీ వాళ్ళు అని చూడకుండా డైరెక్ట్ గా అనేయడం ఒక్కటే తనకున్న అలవాటు. కేశవరావు గారు ఏం చేస్తారు, సైలెంట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన పెద్ద సలహాదారుడే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తే కూడా పెద్ద సలహాదారుడే, అంతకుముందు కూడా కాంగ్రెస్. ఈ విధంగా ఆ నేర్పులు ఈయన దగ్గర లేవు. కానీ జీవన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఏదో డబ్బులు సంపాదిద్దాం, నా కుటుంబాన్ని ఇది చేసుకుందామనే ఆలోచన లేదు. అక్కడ ఫస్ట్ నుంచి కూడా సమితి అప్పుడు నుంచి కూడా అక్కడ పెగడపల్లి లక్ష్మీనారాయణ గారు ప్లస్ వీళ్ళ వర్గం అంతా కూడా ఎప్పుడు తగాదలు, కొట్లాటలు ఇవన్నీ చూసుకుంటూ వస్తానే ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న ఒక విషయం చెప్పాల్సిన, రేవంత్ రెడ్డి గారు ఒక కొత్తగా అసెంబ్లీలో ఒకటి మన క్యాబినెట్ లో ఒక తీర్మానం చేశారు. ఏమని, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే మీ శాలరీలో నుంచి 15% లేకపోతే 10,000 కట్ చేస్తారు. ఇప్పుడు తల్లి తండ్రి లాంటి సీనియర్ నాయకులను కాంగ్రెస్ లో నుంచి పక్కకు జరుపుతుంటే మరి దానికి ఏం పనిష్మెంట్ అనేది ఇప్పుడు వచ్చిన నాయకులు చెప్పాలి. ఇప్పుడు ఓకే, సీనియర్లు కాదు, యువత అవసరం, ఇలా పార్టీలలో కానీ రాజకీయాలలో కానీ అవసరమే. కానీ వాళ్ళకి దగ్గర గౌరవం వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత కూడా పార్టీలది, అదేవిధంగా ప్రభుత్వాలది. ఇలా మరి 15,000 వాళ్ళకి తల్లిదండ్రులకు ఇద్దామనే ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడ ఈయనకి ఏం చేయదలుచుకున్నారు, ఏదో ఒకటి చేసేస్తే ఇంత గొడవ అయ్యేది కాదు. తన మాట కూడా గౌరవించినట్టుంటే తన కూడా సలహాదారుడుగానో లేకపోతే ఇంకోటో ఇచ్చేసి పదవి ఇచ్చేసి తనని ఒక హోదా కల్పించేసి తన పని వినే విధంగా. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానివ్వండి, జనరల్ గా మనకి విలేజ్ లలో కానీ కాన్స్టిట్యూన్స్ లో అలవాటు ఏంటి, చెప్తేనో లేకపోతే లీడర్ చెప్తేనో పోలీస్ ఆఫీసర్స్ వినడం. ఈ కాలంలో ఏమైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గమనిస్తే ఎమ్మెల్యే అనేవాడు లెటర్ ఇస్తేనే ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి, లేకపోతే ఆ ఎస్ఐలకు కానీ ఎవరికి కానీ ట్రాన్స్ఫర్స్ లేవు. వాళ్ళకే సెక్యూరిటీ ఇది పైలట్ గా ప్రవర్తించే రోజులు ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో కనపడతలే మనం. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జీవన్ రెడ్డి గారి మాట అనేది అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్స్ లో వినకుండా అయిపోయారు ఆఫీసర్లు కూడా. సరే ఆయన పోతున్నాడు, బెదిరిస్తున్నాడు, కొంత పనులు చేస్తున్నాడు, కానీ ఇంతకు ముందులాగా గౌరవం అనేది ఆయనకి దక్కకుండా పోవడం, ఆయన అవమానకరంగా తీసుకోవడం జరిగింది. దాంతో చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. దానికి తోడు మీడియా కూడా ఇంకా కొద్దిగా పెంచుకుంటూ పోయింది మీడియా. దాన్ని ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టుగా రాజీనామా చేయడం, ఆయన కార్యకర్తలు ఆయన తోడు ఉండే వాళ్ళందరూ కూడా 1,500 మంది రాజీనామా చేయడం అనేది కాంగ్రెస్ కి నిజంగా కాన్స్టిట్యూన్స్ లో చాలా పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంజయ్ కుమార్ గారు జీవన్ రెడ్డి లాగా వర్క్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన స్మూత్, ఒక డాక్టర్ గా స్మూత్ మనిషి. ఇప్పుడు కేవలం ఆయన పని అక్కడ పనులు జరగాలి అని అంటే నేను ఉండాలి అని వచ్చాడా, లేకపోతే ఏమైనా బీఆర్ఎస్ లో గెలిచినప్పుడు బీఆర్ఎస్ లోనే ఉండి చేయాలి తప్ప అక్కడ గెలిచి మళ్ళీ ఇక్కడికి రావడము, వీళ్ళు తీసుకోవడము, దానికి స్పీకర్ గారు ఒత్తాసు పలుకుతూ ఇలా మేము కాంగ్రెస్ వాళ్ళు కాదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడము, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఇక్కడ గమనించాలా, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏం డోకాలేదు ఈ 10 మందిని తీసుకోకపోతే మాత్రం. నిజంగానే ఇలా ఇంకోటి కడియం శ్రీహరి గారు కావచ్చు, అదేవిధంగా నాగేందర్ గారిది అయితే మరీ ఘోరం. ఎంపీగా పోటీ చేసిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేస్తే కూడా స్పీకర్ గారు ఆ విధంగా ప్రకటించడం కూడా చాలా బాధాకరమైన విషయం. ప్రజలు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ లో వాస్తవం చెప్పాలంటే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రజల్లో ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో 420 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఇమీడియట్ అనేది అది ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. దాంతో ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంది. దాన్ని ఇట్లాంటి వాళ్ళు పెద్ద మనుషులు గురించి బయటకు వచ్చినట్టయితే మాత్రం 100% పబ్లిక్ కూడా నమ్ముతారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం వ్యక్తిగతంగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను చెప్తాను. అదే విధంగా కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు అనేది చాలా సంవత్సరం నుంచి దాదాపు వింటున్నాం మనం.
కవిత గారు మొన్న కూడా మా పార్టీ సింబల్ మీద వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి మా పార్టీ సింబల్ తోటి కొన్ని సీట్లు కూడా 7 సీట్లు దాకా గెలవడం జరిగింది మున్సిపాలిటీలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇలా కవిత గారి పార్టీ ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అది ఇంకా కూడా ఏం తేల్చలేం మనం. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది, అదేవిధంగా బీజేపీ స్టాండ్ కాలేకపోతున్నది, అదేవిధంగా ఇవాళ బీజేపీలో కూడా కొట్లాటలు ఉన్నాయి, అదేవిధంగా ఇవాళ చూసుకుంటే కాంగ్రెస్ లో ఈ విధంగా పోతున్నది. సో ఎక్కడ కూడా అవకాశం లేదు. కానీ కవిత గారు వల్ల వాస్తవంగా చెప్పాలంటే నేనేమంటా అంటే కవిత గారుని కేసీఆర్ గారు ఒక అడ్డకట్టలాగా పెట్టుకున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు వేరే పార్టీలో పోకుండా కాంగ్రెస్ అటు ఇటు పోకుండా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మళ్ళీ కవిత గారి దగ్గర జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి లక్ష్మణ గారు. సో ఇవన్నీ గమనిస్తూ ప్రజలలో ఏ పార్టీ ఏది ఏమైనా కూడా ప్రజల్లో మార్పు అయితే కోరుకుంటున్నారు. ఈ 3 పార్టీల మీద కూడా వ్యతిరేకత ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయం సౌత్ ఇండియాకి ఏదైతే లాస్ వస్తున్నదో దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో దాన్ని కూడా నష్టం చూపిస్తారు. బీజేపీకి అది బాగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఇండియాలో సీట్లు పెరగడం, ఇక్కడ సౌత్ ఇండియాలో తగ్గడం అనేది కూడా చాలా నష్టంగా బీజేపీకి మాత్రం అది బాగా నష్టంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సౌత్ ఇండియా వాళ్ళు అంత తేలిగ్గా మొదలు పెట్టారు. సౌత్ ఇండియా ఇప్పుడు ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా దాని మీద నోరెత్తట్లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కవిత గారి పార్టీ వల్ల మాత్రం ప్రజెంట్ కాంగ్రెస్ కి అటు బీఆర్ఎస్ కి ఇద్దరికి నష్టమని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. ఏదైనా మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఏది ఉన్నా కానీ కేంద్ర ప్రాంతం ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుంటుంది, నిజంగానే ఒక్కరొక్కరు సీనియర్ నాయకులు గుడ్ బై చెప్తుంటే కొత్త యువ రక్తాన్ని ముందుకు తీసుకురాబోతుందా? ప్రేమ్ గాంధీ గారు మనం చూస్తున్నాం తెలంగాణలో రాజకీయ రగడలు ఊపెత్తుకుంటుంటే ఒక దిక్కు రాజకీయం నువ్వా నేనా అని కొట్లాడుతున్న సమయాలు ఉంది, నువ్వెంత అంటే నువ్వెంత. కానీ ఇటు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర మాత్రం ఊపందుకుంటున్నాయి. నిజంగా ఎప్పటి నుంచో రాజీనామా చేస్తారు, జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు అంటే చేస్తాను 100% అన్న వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ గీసుకొని పెట్టారు. దానికి ఎక్కడి నుంచో ఏఐసిసి కమిటీ మెంబర్ వచ్చారు, తర్వాత తెలంగాణ పిసిసి అధ్యక్షులు వెళ్ళారు, కొంతమంది మంత్రులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, అటు మిగతా ఆ జిల్లా మంత్రి అయినటువంటి వ్యక్తులు కావచ్చు వెళ్ళారు, బుజ్జగించినా కానీ వినలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు వెళ్ళారు, చాలా వరకు మంత్రులు వెళ్ళారు, బుజ్జగించినా కానీ వినలేదు. కానీ నాకు అవమాన భారం కలిగింది, 20 నెలల నుంచి అవమానపడ్డాను అని ఒక సీనియర్ వ్యక్తి, మాజీ మంత్రి. సరే రాజకీయాలలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీరు గెలవలేదు, ప్రజలు ఓటేయలేదు, ప్రజలు ఆదరించలేదు అంటే మీ ఇంటి వారో లేకుంటే బయటి వారినో లేకుంటే మీకు సంబంధించిన వ్యక్తుల్లో ఒక కొత్త యువరక్తాన్ని తీసుకొద్దాం, లేకుంటే మీరు ఒక గైడ్గా ఉండండి అనేది ఎంతో కొంత చెప్పాలి. కానీ ఇదంతా కూడా సీఎం పట్టింపు లేదు, సీఎం ఒక ఒంటెద్దు పోకట పోతున్నాడు అనేది తాను మాట్లాడుకొచ్చిన మాటల్లో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకరొకరు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు సీనియర్లు అనేది. సీనియర్లు ఖచ్చితంగా సలహాదారులుగా ఉండాలి, ఒక పార్టీకి విధేయులుగా సలహాదారులుగా ఉండాలి, వారిని నియమించుకోలేకపోతాం. నెక్స్ట్ కవిత గారు ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయదొలిగిన తర్వాత కొత్త పార్టీ పెడతానన్నారు, పార్టీ పేరు కూడా ఖరారు చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఎప్పుడైతే ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఆ రోజు పార్టీ అనౌన్స్మెంట్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పడం ఈ నేన్కలో, ఎందుకంటే బీఆర్ఎస్కు కొంత అన్యాయం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా కొంత గ్రాప్ పోతుంది అనేది అర్థమైనప్పటికీ దీని ప్రభావం ఇటు బీజేపీ పైన కావచ్చు, కాంగ్రెస్ పైన కావచ్చు పడనుందా? కవిత గారి పార్టీ ద్వారా ఎలా ఉండబోతుంది ఈ రెండింటిపైన? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనము ఒక నైతిక విలువల్ని కోల్పోయిన దాంట్లో కాంగ్రెస్ క్లియర్ గా కనబడతా ఉంది. అనేక సందర్భాల్లో పార్టీని తన భుజాన వేసుకొని ఆ జిల్లాలో తనకంటూ ఒక శైలి ఉన్నటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా కాంగ్రెస్ అది పెద్ద తప్పు. దాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టమే తప్ప ఆడ వచ్చే పరిస్థితి ఏమి లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ లో ముందు కాంగ్రెస్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ కి చాలా డిఫరెంట్ ఉంది. కాంగ్రెస్ లో ఇప్పుడు వాళ్ళ పార్టీలకు సంబంధించిన 3 గ్రూపులుగా ఏర్పడ్డది. ఒకటి
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేటువంటి అంశం అంతా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులంతా ఒకటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఒకటి, ఇట్లా జూనియర్ గా ఎవరైతే జాయిన్ అయినటువంటి కార్యకర్తలు అంటే జూనియర్ గా జనం మొన్నటికి 10 మందికి 10 మంది వచ్చిన వాళ్ళు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే మనం ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు కూడా చూసినాం. 10 మందిలో ఒక ఆయన అయితే డైరెక్ట్ గా ఒక పార్టీ మీద ఎమ్మెల్యే ఉండి ఇంకో పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీగా చేస్తే అది కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గారు దాన్ని కూడా గుర్తించలేకుండా కళ్ళు కట్టుకొని ఊకొని నోరు మూసుకొని ఒత్తాసు పలికి అది చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. ఇలా కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా అధ్వానమైన దానికి నిదర్శనమే జీవన్ రెడ్డి గారి రాజీనామా. ఆయన రాజీనామా చేయడం కాదు, 1500 మంది కార్యకర్తలు తీసుకొని ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆయన ఉంటున్నటువంటి సమస్యలు, ఇంకోటి ఆయన అక్కడ మొన్నటికి మొన్న ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా కొంత అభ్యర్థులను పెట్టి గెలిపించినా కానీ పార్టీ వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళ పార్టీ స్థాయి 7 వరకు పోయింది, ఏం పోయింది అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో నడుస్తా ఉంది, ఎక్కడ పోతా ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ అంతా ఒకటైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒకటైనటువంటి పరిస్థితులు అలా క్లియర్ కనబడతా ఉంది. డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద ఆయన వాడుతున్నటువంటి ఆయన చెప్తున్నటువంటి అంశం మనం క్లియర్ చూస్తా ఉన్నాం. అయితే ఏదేమైనా ఒకటైతే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ కూని చేసింది, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో దొక్కింది అనడానికి నిదర్శనమే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి మళ్ళీ అదే పార్టీలు ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడి అదే పార్టీలు ఉన్నారని కొనసాగించడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం కళ్ళతో చూస్తాం. ఇక మళ్ళా వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం అన్ని చూస్తా ఉన్నాం. ఒకటే కాదు, అనేక చోట్ల వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు రోజుకో రకమైన మాట ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ లో ఫ్రీడమ్ ఎక్కువ అని అంటారు. ఫ్రీడమ్ ఎక్కువ కాదు, ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి నాయకుల సంఖ్య ఎక్కువ. అది ఉంది పరిస్థితి. డిసిప్లిన్ కి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీ ఏమైనా ఉందంటే కాంగ్రెస్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక కవిత విషయానికి వస్తారా, నిజంగా చెప్పాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవిత అనేటువంటి ఒక జడ పదార్థం అవసరం లేనటువంటి అంశం. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి వింటా ఉన్నాం, సంవత్సరం జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలే ఇంకో రాజకీయ పార్టీ వైపు పోయేటువంటి ఎత్తుగడలు వేసేటువంటి ప్రయత్నం. ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ నిజంగా పార్టీ పెట్టినా భారతీయ జనతా పార్టీకి ఒక పైసా నష్టం లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం లేదు. ఏమైనా నష్టం ఉందంటే బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా వచ్చినటువంటి వ్యక్తులే తప్ప, అంటే బీఆర్ఎస్ పార్టీ అనుసంధానంగా ఉండేటువంటి తప్ప. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేటువంటి అంశంలో ఆమె జాగృతి ఎట్లా, టిఆర్ఎస్, పాత టిఆర్ఎస్, కొత్త బీఆర్ఎస్, ఈ పార్టీకి అనుసంధానంగానే ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది కవిత. ఇలా కొత్తగా ఒకవేళ ఆమె పార్టీ పెట్టినా ఆ పార్టీ ద్వారా ప్రభావితం జరగాలి, ఆ పార్టీ ద్వారా వాళ్ళ పార్టీ మంచి జరిగి నష్టం ఎవరికి జరుగుతుందంటే బీఆర్ఎస్కే తప్ప వేరే పార్టీలకు సంభవించేటువంటి పరిస్థితులు లేవు. ఇంకోటి, ఇవి మాట్లాడుతున్నటువంటి చాలా సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాన్ని తీసుకున్నటువంటి ప్రసక్తి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు లేదు. ఆమె మాట్లాడుతున్నప్పుడు చేసినప్పుడు ఆమె ప్రతిసారి సంభాషణలు ఎక్కడ మాట్లాడినా తన సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ని ఆమె పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తుంది తప్ప అధికార పార్టీని టార్గెట్ చేసే పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు కూడా మీరు చూడండి, ఆ ప్రజా సమస్యలో మాట్లాడినప్పుడు ఆమె అల్టిమేట్ టార్గెట్ ఎక్కడ ఉంది అని అంటే ఇండైరెక్ట్ టార్గెట్ మళ్ళీ బీఆర్ఎస్ లో కొంతమంది వ్యక్తుల మీద. అంటే ఇది ఏమైపోయింది అని అంటే వాళ్ళ కుటుంబ కలహాలను, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇలా పార్టీ రూపంగా తీసుకొని వచ్చి పార్టీని అంటికట్టు పార్టీ ద్వారా ఆమె ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కానీ అంత ఈజీగా జరిగేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఒక రాజకీయ పార్టీ కొత్తగా నిలబడి ఆ పార్టీ ఆ స్థాయికి ఎదగాలనేటువంటి విషయం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత ఆవిడనే అనేక సందర్భాల్లో మనం చూసినాం, అధికారం ఉన్నప్పుడు అదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉంది, అధికారం అనుభవించినప్పుడు ఆమెకు ఎప్పుడు గుర్తురాలే. ఇలా వాళ్ళ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చిన తర్వాత పాత విషయాలన్నీ నెమరవేసుకుంటూ అప్పుడు జరిగిన అన్యాయం మీద ఇప్పుడు కొట్లాడతా అంటే ఎంతవరకు సమంజసం? ఆ రోజు ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎప్పుడైనా ఖండించిందా? ఎప్పుడైనా వాళ్ళ సొంత పార్టీ నాయకులు కానీ సొంత పార్టీ మీద కూడా ఖండించిన దాఖలా లేవు కదా. ఈ రోజు తనకు అన్యాయం జరిగిందని, ఇది ఆ అన్యాయం జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది తెలంగాణ లేదా బడుగు బలహీనలకు, బీసీలకు అనేక మందికి అన్యాయం జరిగింది అనేటువంటి మాట ఆవిడ మాట్లాడుతుంది. అది ఎంతవరకు ఆమెకే తెలవాలి. ఇక పార్టీ పెట్టరా అది ఎట్లా? ఎందుకంటే మనం పార్టీ పెడతారని చాలా రోజుల కింద, ఒక 6 నెలల కిందనే అనుకున్నాం, రేపో ఎల్లుండి అనౌన్స్ చేస్తారని, చేయలేదు. ఇప్పుడు ముహూర్తం ఖరారు అంటున్నారు, అది శ్రీరామనవమి అంటున్నారు. మళ్ళీ అది ఎంతవరకు సమంజసం అవుతుంది? అది పార్టీ పెడతారా? పార్టీలో పెట్టిన తర్వాత ఆ పార్టీలో ఉంటారు ఎవరు? ఆ పార్టీ
పురుడు పోసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయి వరకు ఇది చేసేటువంటి పరిస్థితి ఉందని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయం చెప్తా అంటే క్లియర్ గా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం, ఇప్పుడు ఉన్నటువంటి 27 నెలల్లో కాంగ్రెస్ చేసినటువంటి అనేకమైనటువంటి వైఫల్యాల వల్ల భారతీయ జనతా పార్టీ క్రమేణా మేము ఓటింగ్ పర్సెంట్ ద్వారా పెరుగుతూ వస్తాము. గతంలో గ్రామీణ వాతావరణం లేకుండా ఇలా గ్రామీణ వాతావరణంలో కొంత బలం పుంజుకున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా కొంత బలం పుంజుకున్నాం. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా గ్రామ పంచాయతీ స్థాయి ఎన్నికల్లో మంచి మెజారిటీని తీసుకొని మంచి ఓట్ పర్సంటేజ్ తీసుకునే దాఖలాలు భారతీయ జనతా పార్టీ క్లియర్ కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈసారి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీకి రావడం ఖాయం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఏమున్నా ఇలా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఫల్యాలు మనకు క్లియర్ కనబడతాయి. అనేక విషయాలు వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆ సంక్షేమ పథకాల అమల్లో కానీ, 6 గ్యారెంటీల అంశంలో కానీ, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్టుల అంశంలో కానీ, ఇవన్నిట్లో కూడా వైఫల్యాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. ఆ వైఫల్యాలంతా కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వచ్చినాయని క్లియర్ కనబడతా ఉంది. రైట్, నిజంగానే భారతీయ జనతా పార్టీకి మంచి రోజు వచ్చాయి మీరు అనుకుంటున్నారు, అది శుభం ఖచ్చితంగా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కరికి విడిపోతున్నారు అనేది సంకేతం అయితే, గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఈ రెండింటికి మధ్య వైరుధ్యం మొదలైన మాట తెలంగాణలో ఉన్నప్పటికీ మాత్రం మనతో సామెల్ గారు ఉన్నారు. సామెల్ కార్తిక్ గారు, ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ కనురెప్ప లాంటిది, కన్న తల్లి లాంటిది అని చెప్పుకొచ్చే నేపథ్యంలోనే 4 దశాబ్దాల పాటు ఉన్న ఒక పెద్ద మనిషిని, ఒక సీనియర్ వ్యక్తి, మాజీ మంత్రి, అతన్ని అణగదొక్కడానికి, అతన్ని అడుగడుగున అవమానపారం చేయడానికి ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న కూడా చెప్పాడు మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి గారు, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ వ్యక్తి అసలు నీ పార్టీ ఏదో తెలుసుకో ఫస్ట్, నీ పార్టీని మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గడ్డం నేపథ్యంలోనే మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే స్పీకర్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గాంధీ భవన్కి వచ్చారు, మీరు ఎందుకు రానిచ్చారు, ఇక్కడ అడుగడుగున అవమానమే, ఈ నేపథ్యంలోనే అవమాన భారం తట్టుకోలేకనే, గత 20 నెలలుగా అవమానం భారం తట్టుకోలేకనే నేను రాజీనామా చేస్తున్నా, నా రాజీనామాకు సంబంధించి చెప్పడానికి కేంద్రం దగ్గర ఏం లేదు, ఇక్కడ ఎవరి దగ్గర ఏం లేదు అని అంటున్నాను. ఎలా చూడొచ్చండి మరి? సార్, ఈరోజు జీవన్ రెడ్డి గారు సరే వారి పెద్దలు, వారి గురించి మాట్లాడడానికి అనుభవము ఇవన్నీ ఉన్నాయా, నీకున్నాయా అంటే ఇక మనం అన్ని అనుభవాలతో గురించి మాట్లాడితే ఎవరేం మాట్లాడలేరు. నేను ఒక మాట అడుగుతా సార్, ఈరోజు జీవన్ రెడ్డి గారు 2 ఏళ్ళుగా నేను అవమానపడుతున్నా అని మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారు ప్రధానంగా ఒక విషయం చెప్పడం ఆగిపోతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాకు 40 సంవత్సరాలు రాజకీయాల గౌరవం ఇచ్చిందని ఎక్కడ కూడా ఒక్క మాట చెప్తలేడే. ఎందుకు చెప్తలేడు? ఏమంటారు దాన్ని? వారు ఆ మాట చెప్తలేరు అంటే ఇంకా దాని రాజకీయ అనుభవం అనాలో ఏమనాలో వారికే తెలియాలి. నాకు అర్థం కాలే సార్. జీవన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి ఏదో టీడీపీ రేవంత్ రెడ్డి తొక్కుతా ఎంతమందిని తొక్కుతా అని ఆవేశంగా మాట్లాడుతున్నారు. సార్, మీరు ఈ వయసులో ఆవేశపడితే సరిపోదు. మాలాంటి వాళ్ళు మేము ఆవేశపడితే అనుభవం కలిగినటువంటి మీరు అట్లా కాదు అని చెప్పి కొంచెం ఆపాల్సిన మీరే ఆవేశంగా మాట్లాడుతున్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరేమన్నా కాంగ్రెస్ పార్టీలో పుట్టిరా? మీరు మీ పుట్టుకేమన్నా కాంగ్రెస్ పార్టీలో జరిగిందా? కాదు కదా. మీరు కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నుంచి మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడ మీరు మంత్రిగా పనిచేసిన మాట వాస్తవం కాదు. ఇంతకుముందు చర్చలో కూడా సార్ చెప్తున్నారు టీడీపీలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినారని. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారితో డిఫర్ అయ్యి అక్కడ మీకు ఎన్టీఆర్ గారితో పడక అక్కడ నుంచి ఆ పార్టీని ఇడిచిపెట్టి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించినటువంటి మీ ఓటర్లను మోసం చేస్తూ వాళ్ళకు వెన్నుపోటు పొడుస్తూ ఆ రోజు మీరు మంత్రిగా ఉండి మీకు ఎక్సైజ్ శాఖను నమ్మి మీకు ఇస్తే మీరు దాన్ని నట్టేట ముంచేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన చరిత్ర మీది కాదా? ఈరోజు ప్రజలకు ఏం తెలీదు, ఈ తరం పిల్లలకు, ఈ తరం రాజకీయ నాయకులకు నా గురించి ఏం తెలియదు కాబట్టి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఇష్టానికి మాట్లాడతామంటే మీ గురించి విషయాలు చెప్తే ఈ వయసులో మీకు అవమానాలు పరాభవాలు ఎదురవుతాయి. దయచేసి మీకు నచ్చకపోతే వెళ్ళిపోయడం సైలెంట్గా వెళ్ళిపోండి. అంతే అని కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేస్తామంటే మాత్రం మేము ఊరుకోం. సార్, ఈరోజు జీవన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందో నాకు అర్థం కాదు. సార్, వారు గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు.
ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పుడు నేను వీళ్ళు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు ఏమేం చేశారో నాకు తెలియదు. స్వయంగా నా సొంత అనుభవం చెప్తున్నా. నాకు జీవన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పర్సనల్ వ్యక్తిగత పరిచయాలు లేవు, అసలు తక్కువ కాదు, అసలు లేవు. ఏదో అంటే మా అందరి ఎన్ఎస్యూఐలో ఉన్నప్పుడు వారు మమ్మల్ని గ్రూప్గా మమ్మల్ని ఐడెంటిఫై చేయడమే తప్ప వ్యక్తిగతంగా మాకు ఎక్కడ కూడా సందర్భాలు. కానీ మా పార్టీ అభ్యర్థి మా నాయకుడు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు శాసన మండలిలో కనీసం పెద్దల సభలో ఉండాలని చెప్పి నా సొంత ఖర్చులు నా సొంత డబ్బులు పెట్టుకొని రోడ్ల మీద తిని రోడ్ల మీద పడుకొని కారులోనే పడుకొని వారి కోసం ప్రచారం చేసిపోయినాం. మరి ఈరోజు వీరు ఇన్ని నిందలు వేస్తున్నారు. వీరి కోసం పనిచేసిన నాయకులందరినీ ఇష్టానికి ఈరోజు మాట్లాడేస్తున్నారు. కారణం ఏంటి అంటే 2 ఏళ్ళుగా నాకు రాజకీయాల్లో అవమానం జరిగింది సార్. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి సార్, ఉంటాయి. 10 ఏళ్ళు మేమందరం కూడా, ఇప్పుడు నేనే ఉన్నా, 10 ఏళ్ళు మేమంతా కూడా అపోజిషన్లో పనిచేసినాం. అపోజిషన్లో పనిచేస్తే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటున్నాయి కొన్ని ఒడిదొడుకులు, తట్టుకొని నిలబడుతున్నాం. ఇంత అంటే వయసులో ఉన్న మాకే, ఆవేశంలో ఉన్న మేమే అన్నిటిని కూడా విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఎందుకు జీవన్ రెడ్డి గారు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు అర్థమవుతలేదు. వారు ఎమ్మెల్సీగా ఉండగానే వారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినాం, ఎందుకు గెలవలేవారు? ఈరోజు నేను 1500 మంది కార్యకర్తల్ని తీసుకొని వెళ్ళిపోతా అంటున్నాడు. ఈ 1500 మంది కార్యకర్తలు నీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినప్పుడు నీకోసం ఎందుకు పనిచేసలేరు వాళ్ళు? సరే ఎమ్మెల్యే పోని, ఎంపీ ఇచ్చినాం కదా, ఎంపీ ఇచ్చినప్పుడు ఈ 1500 మంది ఏడ కుంటిగురాల పనులు దొరుకుతున్నారా? నీ వల్ల పార్టీ ఒక శాసనసభ్యుడిని కోల్పోయింది, నీ వల్ల పార్టీ ఒక ఎంపీని కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఏ రోజు పార్టీ నిన్ను నిందించలేదు. సరే జీవన్ రెడ్డి అన్న ఓడిపోయాడు, సరే పోతే పోయింది, 8 సీట్లు గెలిచినామని చెప్పి ఆ రోజు కనీసం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు మేము. ఇంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన నిందలేయడం అంటే ఆ 40 సంవత్సరాల రాజకీయాల్లో ఏం జరిగింది ఏంటి అనే అనుభవంతో వారు ఎట్లా మాట్లాడుతారో మాకు తెలియదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దీంతో ఏం సంబంధం లేకుండా ఈరోజు వారికి అవకాశం ఇచ్చినాం. ఈ జీవన్ రెడ్డి గారు ఈరోజు చేసిన పనికి ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, ఆఖరికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కూడా చెప్పించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చిరంటే ఈరోజు మీరు పార్టీకి ఇస్తున్న గౌరవం ఏముంది? మీరు తీసుకున్న గౌరవానికి ఇక్కడ సమతుల్యం ఏముందని నేను అడుగుతున్నా. ఈరోజు మా ప్రేమనందన్న మాట్లాడుతుండు ప్రజాస్వామ్యానికి ఇచ్చేటువంటి ఏలేటి మహేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తలేరని బీజేపీలోకి పోయి ఆడ బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి వచ్చి శాసనసభ పక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వరరెడ్డి గారు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంది. ఇంకా నేను ఏం చెప్పాలో నాకు తెలియదు సార్. అయితే ఈరోజు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి రాజకీయ నాయకులు చాలామంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇంతకుముందు పెద్దలు ఒక మాట అంటున్నారు, కనీసం అడ్వైజరీ బోర్డులే అరే ఇస్తాం. నిన్నగాక మొన్ననే వేం నరేందర్ రెడ్డి గారి స్థానం ఖాళీ అయింది. వారు కొంత ఓపిక పట్టుకొని పార్టీకి సమన్వయం చేసి కొంత వారు ఇంత అనుభవాన్ని మొత్తం రంగరించి పొలిటికల్గా రాజకీయ ఎత్తుగాడు వేసింటే నన్ను అణిచేస్తున్నారు అన్నప్పుడు రాజకీయాలు ఏముంటుంది సార్? ఎత్తుకు పై ఎత్తు వేయడమే రాజకీయం. నన్ను అణిచేస్తున్నారని ఇంట్లో కూర్చుంటే గట్లనే మూలకు కూర్చునే పరిస్థితి. సో రాజకీయాలు ఇట్లా పార్టీలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఈరోజు రాజకీయ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినరు. జీవన్ రెడ్డి గారు ఈరోజు తొందరపడ్డారు. పొలిటికల్ టెంప్టేషన్స్లో వారు ఎన్నికలు మాత్రమే కాదు పొలిటికల్ టెంప్టేషన్స్లో కూడా వాళ్ళు ఈరోజు ఓడిపోయిన పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ఇంతకుముందు సార్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో ఏమంటారు జీతంలో కట్ చేసి పేరెంట్స్కి ఇస్తున్నారని చట్టం తెచ్చినారు. సీనియర్లను మరి కోల్పోతుంటే ఏం పనిష్మెంట్ ఇస్తాం సార్? 40 ఏళ్ళు వారికి ఇచ్చినటువంటి గౌరవము, 40 ఏళ్ళు వారు తీసుకున్నటువంటి అనుభవించిన పదవులు, వీటన్నిటి గురించి వారు ఈరోజు పార్టీకి నాలాంటి కార్యకర్తలకు ఏం పెనాల్టీ ఇస్తారో చెప్పానండి ముందర. ఆ పెనాల్టీ ఏమి ఇస్తారో చెప్పి వారు పార్టీకి రాజీనామా చేయాలి. ఉట్టిగా వచ్చి నేను 40 ఏళ్ళ రాజకీయము తొక్కుతావు అని నువ్వు గట్టిగా ఆవేశంగా మాట్లాడితే ఏం జరగదు. విషయాలు కూసబెట్టి ఇట్లాంటి చర్చా వేదికలపైన వదిలేస్తే మాలాంటి వాళ్ళు వచ్చి మొత్తం మీ గురించి బయట చెప్తే భవిష్యత్ తరాలు కనీసం మిమ్మల్ని గుర్తు కాదు కదా, కనీసం మీ పేరు కూడా ఎవరు రాయరు ఎక్కడ. కాబట్టి ఇంతకుముందు సార్ అంటున్నారు 420 హామీలని. సార్ నేను ఒక మాట అంటున్నా, 420 హామీలని రాష్ట్రంలో ఎవడన్నా మాట్లాడితే మీరు ఆ 420 హామీల చిట్టా ఏందో పట్టుకొని రండి. లేదా మీకు చాతనైతే కనీసం 42 హామీలు చెప్పండి. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టానికి నేను మాట్లాడుతా అంటే చూసుకుంటా కూర్చోనికే మేము ఇడేం లేము. 10 సంవత్సరాలు ఈపుల్ని పోలీసులకు అప్పచెప్పి మేము ఈ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే మీ ఇష్టానికి 420 420 అని మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. మీరు కనీసం 420 అనే ముందు 42 హామీలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మాట్లాడాలి. మన వయసుని అనుభవాన్ని అన్నిటిని కూడా
పరిగణలోనికి తీసుకొని మాట్లాడాలి. ఎవడో గాలిపోయే దానయ్య లాంటి కలవకుండా తారకరావు మాట్లాడిందని అట్లాంటి వాళ్ళ మాటలు పట్టుకొని మాట్లాడితే మీకు రాజకీయాల గౌరవం ఉండదు. దయచేసి ఆ విషయాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల పరంపర చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా అంటారు. సార్, ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ యువ రక్తానికి, యువ నాయకత్వానికి ఆద్యం పోస్తుంది. ఈరోజు ఏ పార్టీ కూడా చేయని సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 33 జిల్లాలకు ప్లస్ ఇంకా మేము 3 కలిపి 36 జిల్లాలంటే 36 జిల్లాలకు దాదాపుగా ఉన్నటువంటి 75% జిల్లాలకు యువకుల్ని డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించినాం. మన దగ్గర పక్కనే ఉన్నటువంటి ఖైరతాబాద్ మేము జిల్లాగా చూస్తున్నాం. ఆ జిల్లాకు ఉన్నటువంటి మూతా రోహిత్ గారు కావచ్చు, గద్వాలకు సంబంధించి రాజీవ్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా అనేక మంది యూత్ కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి చాలామందికి కూడా డీసీసీ అధ్యక్షులుగా ఇవ్వడము అంటే కాంగ్రెస్ పార్టీ యువకులకు, రాజకీయాల్లో రేపటి భవిష్యత్తు తరాలకు రాజకీయాన్ని ఒక మంచి నాయకత్వాన్ని అందించాలన్నటువంటి ఆలోచన చేసే ఇస్తుంది తప్ప మరొకటి ఏం లేదు సార్. దయచేసి ఇంతకుముందు సార్ అంటున్నారు మా బీజేపీ నాయకులు డబుల్ ఇంజన్ సర్కార్. సార్, ఆ డబుల్ ఇంజన్ సర్కార్ నార్త్లో ఉన్న వాళ్ళు ఈడ మన దగ్గర సిగ్నల్స్ దగ్గర వచ్చి భిక్షాటన చేస్తున్నారు. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏమీ జరగదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పాలన అందిస్తుంది. జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం అనేది డెఫినెట్గా పార్టీకి నష్టమే. కానీ పెద్ద మనసుతోని వారు వెళ్ళిపోయేటప్పుడు వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలపైన వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి పైన ఇష్టానికి మాట్లాడతామంటే మీ చరిత్ర మొత్తం ఇప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతామన్న సంగతిని ఈ విషయం గుర్తుంచుకోవాలి వారు. రైట్. కాంగ్రెస్ పార్టీలో రాజీనామా పరంపర కొనసాగితే ఎలా ముందుకు పోతుంది? లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏదైతే ఇప్పటికీ రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి జీవన్ రెడ్డి గారు ఇప్పటి కార్యకర్తలతోటే ఈరోజు మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తన రాజీనామా లేఖను కూడా ఖార్గేకు పోస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత సమయాన్ని పాటిస్తే ఆల్రెడీ ఎక్కడైతే వేం నరేందర్ రెడ్డి గారు సీఎం సలహాదారుడిగా ఉన్నాడో అతని నేపథ్యంలోనే ఖాళీ అయింది, అతని పోస్ట్ ఖాళీ అయింది కొట్టి అది భర్తీ చేస్తుండే. కానీ అతను అవకాశంగా కూడా కనీసానికి ఏ ఒక్కటి కూడా వినియోగించుకోకుండా కొంత భారమైన మాట వాస్తవమే. ఎందుకంటే అతను పోతున్నాడంటే కాంగ్రెస్ పార్టీకి భారమే తప్ప కొంత నష్టమే తప్ప వేరే అదగదు. కానీ అతను ఆలోచించకుండా తగిన డిసిజన్ తీసుకున్నారు అనేది ఒక దిక్కు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఎంతమంది చెప్పినా కానీ వినలేదు, ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చి చెప్పినా వినలేదు, లేకుంటే ఇక్కడ మంత్రులు కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడు పోయి చెప్పినా కానీ వినలేదు. వినకపోవడానికి ఇక తను ఏది తీసుకున్నా కానీ కొత్త రక్తం ఉడుకుతూ ఉంటుంది, ఇంకా తయారవుతూనే ఉంటారు అనేది చెప్పుకొస్తున్నారు. ఇక కవిత విషయానికి వచ్చేసరికి ఏదైనా కానీ ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే అది గడ్డుగా చూస్తే కనుక బీఆర్ఎస్కి సంబంధించింది మాత్రం బీఆర్ఎస్ కవితకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోకుండా ఉండడానికి ఒక పార్టీ తప్ప వేరే కాదు. వెళ్తే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు అయితే కవిత పార్టీలో జాయిన్ అవుతారు తప్ప వేరే కాదు అంటున్నారు. ఎలా చూడొచ్చు? మనము జీవన్ రెడ్డి విషయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ మిత్రులు చెప్పిన వాటిల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. నేనేమి కాదనట్లేదు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఆయన పార్టీ మారాల్సినటువంటి అవసరం ఏంటి? ఏం అన్యాయం జరిగింది? అనేక సార్లు పదవులు వచ్చాయి. ఇంకా కాస్త ఓపిక బట్టి ఉండింటే సరిపోయేది అని. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆల్ ఇండియా లెవెల్లో జాతీయ నాయకులే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చాలా పేరు చెప్పదలుచుకోలేదు, వెళ్ళిపోయిన పార్టీ తన పని తను చేసుకుంటూ పోతారు. ఆగుతుంది జాతీయ పార్టీ ఎక్కడన్నా ఎవరు పోయినా కూడా ఆగుతుంది. అందువల్ల అక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఆయన నియోజకవర్గంలో అన్నది ఆయనకు ఇష్టం లేకపోవచ్చు. కాకపోతే ఏంటి, పార్టీ యొక్క నడిపేటువంటి వ్యక్తి అంటే ముఖ్యమంత్రి గారు, సరే పిసిసి అధ్యక్షుడు ఉన్నా కూడా ఓవరాల్గా పార్టీని నడిపేటువంటి వ్యక్తి కానీ ప్రభుత్వాన్ని నడిపేది కానీ రేవంత్ రెడ్డి గారి. మరి ఆయన మీద పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు ఎవరు? ఢిల్లీ పెద్దలు. సో ఆయన ఏదనుకుంటే జరుగుతున్నది. అది తెలియదు, ఆయనకు తెలుసు కదా. మరి తెలిసి కూడా ఎందుకు తొందరపడ్డాడు అన్నదే ఇంపార్టెంట్.
సరే, కాంగ్రెస్ పార్టీ మరి రేపు రాబోయే ఎన్నికల్లో బలహీనపడవచ్చు, ప్రజా వ్యతిరేకత పెరగవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే అంశం. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అది వేరే అంశం. కానీ ఇప్పుడు తొందరపడ్డం ఎందుకు? ఇప్పుడు 1500 మంది కాదు, 2000 మంది పోయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా అంచులో ఉండి ఒక ఎమ్మెల్యేలు 2-3 పోతే ప్రభుత్వం పడిపోతుంది అంటే ఆ అంశం వేరు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన పోవటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. కాకపోతే పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు బయటికి పోతున్నప్పుడు ప్రజల్లో చర్చకు వస్తుంది. ఎందుకు కొన్ని సీనియర్లు వెళ్ళిపోతున్నారు, ఇలాంటి పోయేటట్టు చేస్తున్నారు, ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సీనియర్లు కదా అనేటువంటి చర్చకైతే వస్తుంది. కొంత డ్యామేజ్ అయితే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ భర్తీ చేసుకోవడానికి ఆడ ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఆ కాంగ్రెస్ పార్టీని భర్తీ చేసుకోవడానికి. అందువలన ఇప్పుడు బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పోయా, ఈయన బీఆర్ఎస్ పోయాడు అనుకుంటున్నాము. రెండు సమానం అయిపోయాయి కదా. అక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టము అనేది ఆలోచిస్తారు కదా. మరి ఎందుకు సీనియర్లు కొంచెం ఆలోచించాలా? అరే మనము పార్టీలో ఉండి పదవులు పొందాము అనేది ఆలోచించుకోవాలి. ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది? ఒకవేళ ఇప్పుడుగా మనము బీఆర్ఎస్ వల్ల అధికారంలోకి వస్తుందా చెప్పలేము, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా చెప్పలేము, ఎవరి అంచనాలు వాళ్ళకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేది చెప్పలేము. రాజకీయ పరిణామాలు రోజు రోజు మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఏంటి అనేది ప్రజల మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది. ఎన్నికల ఇయర్ వచ్చినప్పుడు కాస్త అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ సందర్భం లేదు. ఆయన కొద్ది కాలం మౌనంగా ఉంటే ఏమైనా ఆయనకు న్యాయం జరిగేదేమో, కానీ సందర్భం అనేది ఇప్పుడైతే కాదు. సందర్భమే ఇంకా కవిత గారిది అంటారా, చెప్పాను కదా. ఇప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ అనేది ప్రాక్టీస్ కంప్లీట్ కాలేదు నాకున్న సమాచారం మేరకు. పండగ రోజు ఒకవేళ రేపు అవుతుందేమో తెలియదు, మనకు చెప్పలేము. ఎప్పుడు అనౌన్స్ చేస్తారని, రేపు అవుతే పండగ రోజు అనౌన్స్ చేసుకోవచ్చు. సరే, తను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు, మహిళగా ఒక పార్టీ నడిపిస్తానంటున్నారు. జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఇప్పుడు అంచనా వేయలేము. కానీ ఓవరాల్గా ఫస్ట్ అయితే ముందు టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుంది, దాంట్లో ఏది సందేహించినట్టు వస్తుంది. రైట్. జోజిరెడ్డి గారు చెప్పండి. జోజిరెడ్డి గారు, ఇప్పుడు కవిత గారు పార్టీ పెడితే నిజంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయే వారి కోసమే ఈ పార్టీ పెట్టినట్ట, లేదు వివిధ పార్టీల నుంచి వెళ్ళి వస్తారా ఈ పార్టీకి, ఎలా చూడొచ్చండి? నాకున్న దాని ప్రకారంగా బీజేపీ వాళ్ళు అయితే ఎవరు చేరండి దాంట్లో. తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా 90% చేరరు. ఎందుకంటే ఎప్పుడు ఎట్లుంటుందంటే లాస్ట్ మినిట్ లో ఎవరైనా టికెట్ రావడంలో ఆ గుర్తు మంచిగా ఉండి దాంతో పోతాము అనే ఆలోచనతో అక్కడి నుంచి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది అనే ఆశలతో పోయేవాళ్ళే తప్ప కాంగ్రెస్ నుంచి కూడా పోయేవాళ్ళు లేరు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో సిచ్యువేషన్ చూసి. అందులో రేవంత్ రెడ్డి గారి స్పీడ్ అయితే మనకు తెలిసిందే. అది ఇలా ఏమన్నా చిచ్చర పిడుగు. రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ లో పోయినా టీడీపీలో ఉన్నా ఎప్పుడున్నా అది ఒక చిచ్చర పిడుగు, అది వేసుకుంటూనే పోతా ఉంటారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే కవిత గారి పార్టీ మిగతా పార్టీలన్నింటినీ కలుపుకొని, ఇప్పుడు బీజేపీలో కూడా మనం గమనించాలి. అటు కిషన్ రెడ్డి గారు వేరే ఉంటారు, ఇటు బండి సంజయ్ గారు వేరే ఉంటారు, ఈటల రాజేందర్ గారు వేరే ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇంకా 2.5 years టైం ఉంది కాబట్టి ఆ టైం లోపు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రజలు మాట్లాడుకుంటూ హామీల గురించి మాట్లాడినప్పుడు, హామీలు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మేనిఫెస్టో పూర్తి చేస్తుంది అనేది ఏ మేనిఫెస్టో ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ పూర్తి చేయలేదు, అది డౌట్ లేదు. కానీ ఇప్పుడున్న దాంట్లో చెప్పేదానికి చేసేదానికి చాలా తేడాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, నిన్న జరిగిన రైతు బంధు చూడండి, రైతు భరోసా మీది. ఆ రైతు భరోసాలో ఎంత ఎఫెక్ట్ ఉందంటే, ఎకరానికి వేయాల్సిన వాళ్ళకి 10 ఎకరాలు ఉన్న ఎకరానికి ఇప్పుడు నమ్మకం అనేది పోతున్నారు. కూడా నేను నిన్న ఒకటి SBI బ్యాంకులో గమనించాము. 300 మంది రైతులకి అప్పు మాఫీ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కానీ మాఫీ జరగలేదు. వాళ్ళ సేవింగ్ అకౌంట్స్ ఏదైతే ఉందో బ్లాక్ చేసి పెట్టారు, మీరు అప్పు కట్టలేదు అని. అన్నిటికీ ఎవరు బాధ్యులు అవుతారు అంటే లాస్ట్ బాధ్యులు అవుతారు. ఎప్పుడు కూడా రైతాంగం కానీ ఎవరైనా కానివ్వండి
ఖచ్చితంగా ఆలోచిస్తారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు ఇవన్నీ సరి చేసుకోమని చెప్తాం. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ వస్తుంది? వాళ్ళకి నష్టం జరిగినప్పుడే ప్రజల్లో బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు రైతులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. రైతులు ముఖ్యంగా రైతులు అయితే రైతు భరోసా 2 సార్లు 3 సార్లు రావడము, 2 సార్లు రాకపోవడము. రైట్ రైట్ ఎందుకంటే ఇప్పుడు డబ్బులతోటి నడుస్తున్న రాజకీయాలు ఇవన్నీ. కవిత గారు వచ్చినా రేపు ఏం హామీలు ఇస్తారో, ఏం మేనిఫెస్టోలు ఇస్తారో, ఎవరు వస్తారో తనతోటి ఆమె ఇంకొక ఆలోచన కూడా అయితే అన్ని పార్టీలని అంటే ఈ 3 పార్టీలు సిపిఐ కాంగ్రెస్ ఒకటిగా ఉంది, ఇప్పుడు బీజేపీ ఒంటరిగా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఒంటరిగా ఉంది. మిగతా పార్టీలన్నింటినీ కలుపుకొని ఒక శక్తిగా ఎదుగుదామనే ఆలోచన చేస్తున్నది. అది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు తనతో కలిసి వస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా టైం ఉన్నది కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటి, సెకండ్ క్యాడర్ యొక్క పొజిషన్ ఏంటి, ఇవన్నీ చూసుకున్న తర్వాత జరుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు మార్పులు జరిగేది ఏం లేదు. జీవన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఏ పార్టీలో చేరుతారని అనుకోను. ఎందుకంటే బీఆర్ఎస్ లో చేరినంత మాత్రం తనకు వచ్చే లాభం అయితే లేదు, మైనస్ తప్ప ప్రాఫిట్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే తనకి అక్కడ అవకాశం ఉన్నా కూడా వాళ్ళు సపోర్ట్ అయితే చేయరు అక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మాత్రం ఇప్పుడు మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఏం చెప్పలేని పరిస్థితి అని చెప్పవచ్చు. రైట్ థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి అదేవిధంగా షామిల్ కార్తిక్ గారికి, జోజిరెడ్డి గారికి, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారికి, ఉప్పల్ లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఏ పార్టీ అయినా కానీ ఎవరో ఒకరు వస్తే ఎవరో ఒకరికి ఖచ్చితంగా పట్టాభిషేకం చేయవలసిందే. ఆ వ్యక్తులు ఎవరో అన్యాయంగానో అవమానించారో అని పోతే ఇంకో పార్టీకి పోవాల్సిందే తప్ప ఈ పార్టీలో చేయవలసింది ఏమీ లేదు. ఒక నీరు వెళ్తే చెరువుల నుండి ఇంకో నీరు వస్తూనే ఉంటుందన్న సామెతకు సంబంధించి నిరూపించారు. అంటే ఏదైతే ఖాళీ కుండ బయటికి వెళ్తే నిండు కుండ లోపలికి వస్తుంది అనే సామెత అయితే ఈరోజు చూస్తున్నటువంటి ఏ పదవి లేని జీవన్ రెడ్డి బయటికి వెళ్ళిపోతే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడనేది సారాంశం. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికైతే సీనియర్లను చూసుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంది. అది సామరస్యంగా చూసుకుంటేనే బాగుంటున్నది స్వతంత్ర నిదానం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.